ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరిట భూముల యజమానులు కాంట్రాక్టర్లకు తప్ప ప్రజలకు న్యాయం జరగలేదని, వైసీపీ నాయకులు వారి జేబులు నింపుకున్నారని, లబ్ధిదారులకు కాకుండా వేరే వాళ్లకు ఇళ్ల స్థలాలను అప్పజెప్పారని తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను దోచుకున్న వైసీపీ నాయకులను జిల్లా అధికార యంత్రాంగం నుండి కఠిన చర్యలు తీసుకునేలా కోరారు తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజలకు ఉచిత ఇసుకను ఇస్తుంటే వైసీపీ ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ భూదందాలు, సహజ వనరుల దోపిడీ మీద ముఖ్యమంత్రి గారు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో దగ్గర 1,75,000 ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయి. వాటి విలువ 35,576 కోట్ల రూపాయలు పైనే ఉందని శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల పట్టాల తోటి 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయటం జరిగింది. మనమందరం కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. ప్రతిరోజు ఎక్కడ పెట్టినా భూ ఆక్రమణలు, భూదందాలు, ఇసుక దోపిడీ, సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితులు మనమందరం కూడా చూసాము. ప్రతిరోజు కథలుగా పత్రికల్లో వచ్చినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఒక భయంకరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జియో 512 తీసుకొని వచ్చి ఒక ప్రైవేటు వ్యక్తికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్గా నియమించి ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి భూములు, రైతుల పేరిట ఉన్నటువంటి భూముల్ని ఈ యాక్ట్ ద్వారా కబ్జా చేసేదానికి ఈ జియో 512 జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. దీనిని పసిగట్టి నూతనంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైసీపీ నాయకులు ఇసుక దోపిడీకి భారీగా ఈ రాష్ట్రంలో
వైసీపీ నాయకులు దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు 800కు తోలితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5000 రూపాయలు 7000 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక మనం కొనుక్కున్నటువంటి పరిస్థితులు ఆ రోజులు మనం గత 5 సంవత్సరాలు అనుభవించాం. దాని ద్వారా ఈ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు నిర్మించుకోవాలన్నా, భవన నిర్మాణాలు రాష్ట్రంలో జరగాలన్నా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు 5 సంవత్సరాలు ఉన్నాయి. దాని ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణాలన్నీ ఆగిపోయి, ఏదైతే రాష్ట్రంలో 1,98,00,000 మంది ఈ భవన నిర్మాణాలపై ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరూ కూడా జీవించేదానికి కనీసమైనటువంటి పనులు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు దగ్గర 2 కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అసంఘటిత కార్మికులకు పని దినాలు కల్పించిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఈ మధ్యనే ఉచిత ఇసుక విధానాన్ని పెట్టినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనమందరం కూడా చూసాం.